నమస్తే, వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ. రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పాము అర్జున్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కొత్తపల్లి గీత పాల్గొన్నారు. నియోజకవర్గంలో ప్రజలు బాగుపడాలంటే మార్పు రావాలంటే ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని కొత్తపల్లి గీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎంపీ అభ్యర్థిగా తనకు కమలం గుర్తుపై, ఎమ్మెల్యే అభ్యర్థిగా శిరీషకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ సమన్వయకర్త బుల్లి కొండల దొర, జనసేన మండల అధ్యక్షులు కె సిద్ధు, కనిగిరి రాంబాబు, బద్రి, కృష్ణ, బీజేపీ నాయకులు ప్రసాద్, కె వెంకటేశ్వర్లు దొర, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వ్యాపారాలు చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ ఉన్నారు. నేను 2014 నుంచి 2019 వరకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ డిబేట్స్ లో పార్టిసిపేట్ చేశాను. మన పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పార్లమెంట్ లో ప్రశ్నించాను. ఎన్నో రకాలైన రోడ్లు తెచ్చుకున్నాం, సౌకర్యాలు తెచ్చుకున్నాం, ప్రజలతో మమేకమయ్యి నేను ముందుకు తీసుకెళ్లాను. అరకు అంటే గీత, గీత అంటే అరకు. ఇప్పుడు కూడా మీ అందరూ ఆశీర్వదిస్తూ నేను ఒక్కటే కోరుకుంటాను. ఇది నా లోకల్ నియోజకవర్గం, లోకల్ కాబట్టి అఖండమైన మెజారిటీ నాకు మోడీ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మీ లోకల్ కాన్స్టిట్యూన్సీలో అందరూ చెప్పారు, నీ లోకల్ కాన్స్టిట్యూన్సీలో నువ్వు 2-3 రోజులు టైం పెట్టు, అక్కడ ప్రజలకు అందరికీ అర్థమైందని చెప్పాలి. నేను పవన్ కళ్యాణ్ గారి సభ కూడా పెట్టడం సమస్య చెప్తున్నారు. ఏలేరు కాలువ పంటలకి నీళ్ళు ఇవ్వకుండా ఆఫ్ చేసేసారని చెప్తున్నారు. అది వెంటనే పునరుద్ధరిస్తాం. ఇక్కడ మిగతా కాన్స్టిట్యూన్సీకి ఇక్కడికి ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటంటే మనకి చాలా అడ్వాంటేజ్. అది ఎమ్మెల్యే 3, ఎంపీ కూడా 3 నెంబరే. 2 బూత్లో 3. సైకిల్ రావాలి, సైకిల్ రావాలి, సైకిల్ రావాలి. మన ఆంధ్రప్రదేశ్కి ప్రధాన ముఖ్య ఆడబిడ్డలకు తల్లి అటు
కానీ మన రైతులకు నీరు రాదు. ఎన్నో రకాలైన సమస్యలు. అక్కడ రాష్ట్రంలో ఒక సైకో ఉంటే ఇక్కడ మన రంపచోడవరంలో ఇంకో సైకో ఉన్నాడు. మన మానవ ప్రాణాలతో ఆడుకుంటాడు. అక్కడ సైకో గిరిజనులు, దళితులు, నా సోదరులు, నా సోదరులు అంటున్నాడు. సొంత సోదరు ఈ రోజు రోడ్ల మీద పడి తిరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. సొంత బాబాయే చంపిన ఒక హత్యకుని పక్కన పెట్టి చిన్నవాడు అంటున్నాడు. ఇక్కడ ఇంకో చిన్నపిల్లాడు ఉన్నాడు. ఆ చిన్నపిల్లాడు దళితుని చంపి గోకులు చేశాడు. హంతకులందరూ చిన్న పిల్లలు పాలు కూడా తాగలేని వయసులో ఉన్నారు కదా. మనమందరం కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం హంతకులు గుండెలు చేసే వాళ్ళతో రాష్ట్రం చేయాలనుకుంటున్నారు. మనకు ఉద్యోగాలు లేవు. యువత ఉద్యోగాలు వచ్చినాయా? వచ్చిందా? మన సప్లై లేవని ఏమీ లేదు. గిరిజనులు ఏమైనా మంచి చేశాడా? ఆర్ఎఫ్ఆర్ పట్టాలు వచ్చినాయా? నాన్ ట్రైబల్స్కి ఇళ్ల స్థలాలు ఇస్తానన్నాడు. ఇళ్ల స్థలం ఇచ్చాడా? అసలు బతుకు జీవుడా? ఇక్కడ బతకాలంటే అనంతోదయ భాస్కర్ గారి మనకి చదువు కావాలి. ఆయన మళ్ళీ బిడ్డలకి ఉద్యోగాలు రావాలంటే, మన మహిళలు స్వేచ్ఛగా తిరగాలంటే, మనకి సప్లై నిధులు రావాలంటే, సర్పంచుల అకౌంట్ లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డబ్బులు పడాలంటే, మన జీవితాలు బాగుపడాలంటే మనమందరం కూటమిగా ప్రజలు ఎదుర్కోవాలి. ఈ రోజు మనం చూస్తే ఒక సామాన్య కార్యకర్త, అంగన్వాడీ కార్యకర్తకి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆశీర్వదించి రంపచోడవరంలో ఆమెకి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబెట్టారు. ఆ అమ్మాయి మనలో ఒకటి, మనలో మమేకమై కష్ట నష్టాలు తెలిసి ప్రతి గిరిజనులకు కూడా మమేకమైన మంచి. కాబట్టి మీరందరూ కూడా ఆమెను ఆశీర్వదించి ఆమెని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని చెప్పి, అఖండమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ నేను మీ ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నాను. నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో